కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని మాట ఇస్తే తప్పేది లేదని హరీష్ రావు నీవు మనుషులైతే రాజీనామా చేయాలన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ నాయకులు మారెల్లి అనిల్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరలో రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా మారెల్లి అనిల్ మాట్లాడుతూ దళితులను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఆనాడు దళితులు సీఎం చేస్తానని, దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని ప్రగల్భాలు పలికింది నీ మామ కాదా అని ప్రశ్నించారు. ఆనాడు వైఎస్, ఈనాడు రేవంత్ రెడ్డి రైతుల కోసం మిగకాలంలో రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు భూమయ్య, కార్తీక్, శివకుమార్, శేఖర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చింది, అది నిలబెట్టుకున్నది. రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ సంతోషంతో పైతర గ్రామంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు అందరం కలిసి స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. దొంగ బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటే హెచ్చరిస్తున్నా, హరీష్ రావు, రేవంత్ రెడ్డి గారు దమ్మున్నోడైతే రుణమాఫీ చేయమన్నావు కదా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దమ్మున్న పార్టీ కాబట్టే, రేవంత్ రెడ్డి అన్న దమ్మున్నోడు కాబట్టే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏదైతే మాట ఇచ్చిండో మాట ప్రకారం చేసిండు. హరీష్ రావు గారు, నువ్వు కనుక నీ మామ లెక్క దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిండు కేసీఆర్, కానీ తప్పించుకున్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండు, తప్పించుకున్నాడు. విద్యార్థులకు ఉద్యోగాలని చెప్పిండు, మీరు ఏం చేయలేరు. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అన్ని కల్లి బొల్లి మాటలు చెప్పి ప్రజలను ముంచింది. ఈరోజు ప్రజలందరూ గుర్తించి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నాడు. సవాల్ విసరం కాదు హరీష్ రావు, నువ్వు దమ్మున్నోడివే అయితే, నువ్వు కేసీఆర్ కు అల్లుడివే అయితే, నువ్వు మాట మీద నిలబడే మనిషివే అయితే రాజీనామా చేస్తున్నావు. ఈరోజు రాజీనామా ఏ పల్లెకు రైతులు ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకుంటున్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగింది, అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. నీవు గనక మాట మనిషివి అయితే ఖచ్చితంగా రాజీనామా చేస్తా అని చెప్పినావు. రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో కాంగ్రెస్ పార్టీ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు మాట ఇచ్చిండో మాట నిలబెట్టుకున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మాట ఇచ్చిండో మాట నిలబెట్టుకున్నారు. నీ మామ అల్లుడు పంచాయతీ అంతా డొల్లాస్ అయింది. తెలంగాణలో ఆడపడుచులు అంటే గౌరవము. నీ బిడ్డ పోయి ఆడ జైలా చిప్ప కూడా తింటుంది. అది అర్థం చేసుకో. మీరు ప్రజలకు ముంచింది ప్రజలందరూ గుర్తించారు, మీకు తెలంగాణలో మనుగడ లేదు. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, నువ్వే కనుక మాట మనిషి అయితే మళ్ళా చెప్తున్నా, నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి కళాఖండిగా హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్.